తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో గత కొంతకాలంగా, ఏ అంశమైనా కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయ పరంగా స్థానం కావచ్చు, ఇలా మీరు ఏదైతే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈ రోజు మీకు అంటే రిజల్ట్ కనిపించేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనందంగా ఉండబోతున్నారు. మీరు ఏదైతే గతంలో అంటే వివాహం కోసం ప్రయత్నం చేసిన వారికి లేదా సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి సక్సెస్ అయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకుని ఎర్రని పండును కనుక నివేదన పెట్టినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మికంగా నష్టాలు జరగడము, అప్రయత్నంగా ధనం ఖర్చు అవ్వడము, ఇలాంటి అంటే బంధువుల రాక కావచ్చు, లేదా మీ అంతటి మీరే మోసపోవడం కావచ్చు. ఈ కన్యారాశి వాళ్ళకి గత కొంతకాలంగా ఇబ్బందులు, నష్టాలు, అనారోగ్య సూచనలు ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. మానసిక శాంతి, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. ఆందోళన. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీరు కొంత తీవ్రమైన నవగ్రహ జపాలు కానీ లేదంటే శాంతులు కానీ ఇలాంటివి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని కనుక చేయించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయము ఈరోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు తప్పనిసరిగా ప్రతిరోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాల్సిందే. 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. అక్కడ స్తోత్ర పారాయణ చేసుకుని మీ కష్టాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము, కొత్త అవకాశాలు, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. గౌరవం పెరుగుతుంది. మీరున్న స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. తండ్రి యొక్క ఆరోగ్యం కానీ, మీ కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కొంత నెగిటివ్ కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నువ్వుల అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ యొక్క ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. అది ఏ మూలకంగానైనా సరే అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ధార్మికంగా, యాత్రల పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా మీకు ఆసక్తి కలుగుతుంది. దాన ధర్మాలు చేయాలన్నా కోరిక కలుగుతుంది. వృద్ధాశ్రమాలను దర్శించితే చాలా మంచిది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే యాత్రలు శుభకరంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు చాలా మంచి అవకాశము. ఉద్యోగస్తులకు మీ యొక్క గుర్తింపు పెరగడంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడంతో పాటు మీరు ఈరోజు ఏదైతే అనుకుంటారో ఇంత శాతం లాభం రావాలి అని అనుకున్న వారికి అంత శాతం కన్నా కొంచెం తక్కువ అటు ఇటుగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు కూడా ఈ రోజు మంచి అవకాశంగా ఉంది. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక పుట్ట దగ్గర, మీ పరిసర ప్రాంతాల్లో కానీ గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా పుట్ట కనుక కనిపిస్తే అక్కడ పుట్టలో పాలు పోయకుండా అక్కడ మీరు ఏదైనా చిమిలి కానీ నువ్వులతో బెల్లంతో చేసిన ఉండను, అంటే దాన్ని లడ్డు అంటారు కదా, అది అక్కడ పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. పొరపాటును కూడా గుడ్లు కానీ పాలు కానీ పుట్టలో వేసే ప్రయత్నం చేయకండి. అక్కడ దగ్గరలో పెట్టే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.